హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ విక్రమార్క భేతాళుని కథ. పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని భుజాన వేసుకుని శ్మశానం వైపు వస్తున్నాడు. ద అన్వేవరింగ్ విక్రమ్ వెంట్ బ్యాక్ టు ద ట్రీ, took the corpse, mounted it on his shoulders and moving towards graveyard. శవంలోని బేతాళుడు ఇలా అంటాడు: నీకు ప్రయాణంలో అలసట తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను. అందులో ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు నీవు సరైన సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని చెప్పి కథ ఇలా చెబుతాడు. ద భేతాళ ఇన్ ద కార్ప్స్ సేస్, ఫర్ టైర్లెస్ జర్నీ ఐ విల్ సే ఎ స్టోరీ. దేర్ విల్ బి ఎ క్వశ్చన్ ఇన్ దట్ స్టోరీ. ఈవెన్ ఇఫ్ యు నో ద కరెక్ట్ ఆన్సర్, ఇఫ్ యు డోంట్ సే యువర్ హెడ్ విల్ బి బ్రోకెన్ ఇంటూ 1000 పీసెస్ అని చెప్తాడు. ఆ స్టోరీ ఇలా చెప్తాడు. ఆ కథ ఏంటంటే, ఒక అమ్మాయి తెలిసి తెలియని వయసులో ఒక అబ్బాయితో ప్రేమలో పడి సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకుంటుంది. ఏ గర్ల్ అట్ హర్ టెండర్ ఏజ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఏ గై గోయింగ్ ఇన్ టు ఫిజికల్ రిలేషన్ గెట్స్ కాన్సీవ్మెంట్. ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి కనపడకుండా పోతాడు. ఆమెకు ఒక మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డను ఆమె అడవిలో వదిలేసి వచ్చి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ద బాయ్ లెఫ్ట్ హర్ అండ్ వానిష్డ్. షీ గేవ్ బర్త్ టు ఏ మేల్ చైల్డ్. లీవింగ్ దట్ చైల్డ్ ఇన్ ద ఫారెస్ట్, షీ మ్యారీడ్ టు అనదర్ గై. పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళు ఎటువంటి దాంపత్య జీవితం గడపకుండానే ఆమె భర్త అకాల మరణం పొందుతాడు. బిఫోర్ లాంగ్ దేర్ వెడ్డింగ్, నాట్ ఎంజాయింగ్ ఎనీ మ్యారిటల్ లైఫ్, హర్ హస్బెండ్ పాస్డ్ అవే సడన్లీ. ఆమె వదిలేసిన ఆ బిడ్డను అటుగా వెళ్తున్న పిల్లలు లేని ఒక జంట చూసి తీసుకొని దత్తత చేసుకొని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేసిన తర్వాత కొంతకాలానికి ఆ పెంచిన తండ్రి కూడా చనిపోతాడు. ద అబాండన్డ్ బేబీ వాజ్ సీన్ బై ఏ చైల్డ్లెస్ కపుల్. దే టుక్ హిమ్, అడాప్టెడ్ హిమ్, ఫెడ్ హిమ్, ఎడ్యుకేటెడ్ హిమ్, మేడ్ హిమ్ ఏ గుడ్ సిటిజన్, అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ ద పర్సన్ హూ అడాప్టెడ్ హిమ్ ఆల్సో డైడ్. చనిపోయిన తండ్రికి పితృతర్పణాలు వదులుతుండగా ఆ తర్పణం స్వీకరించడానికి ఆశ్చర్యంగా 3 చేతులు ముందుకు వస్తాయి. తండ్రి ఒకరే ఉంటారు, ఒక చేయే ముందుకు రావాల. కానీ ఇక్కడ 3 చేతులు ముందుకు చేస్తారు. ఆ 3 చేతులు ఎవరివి? వాళ్ళమ్మకు కడుపు చేసి పారిపోయిన వ్యక్తి, అతను చనిపోయి అతని ఆత్మ వచ్చి చేయి చేస్తుంది. రెండవది, పెళ్లి చేసుకున్న ఎటువంటి దాంపత్య జీవితం గడపని అతని తండ్రి చనిపోయి ఉంటాడు, అతను చేయి చాచుతాడు. పెంచి పోషించిన తండ్రి కూడా చనిపోయి ఉంటాడు, అతని ఆత్మ కూడా చేయి చాచుతుంది. ఇప్పుడు ఎవరికి తర్పణం ఎవరి చేతిలో పెట్టాలి? వైల్ ఆఫరింగ్ రిచువలిస్టిక్ వాటర్ అండ్ సీసేమ్ సీడ్స్, సర్ప్రైజింగ్లీ he noticed 3 hands to take the tarpanam. Number 1, the one who was the reason for her mom's conceivement. The one who married his mom. Third one, the one who took care of him. ఇప్పుడు చెప్పండి, అబ్బాయి తర్పణం ఎవరి చేతిలో పెట్టాలి? నౌ టెల్ విచ్ హ్యాండ్ ద తర్పణం షుడ్ బి కెప్ట్ ఇన్ టు.
జన్మకు కారణమైన మొదటి వ్యక్తి పెళ్లి చేసుకోలేదు కాబట్టి అతనికి అర్హత లేదు. దో ద ఫస్ట్ పర్సన్ వాజ్ ద కాజ్ ఆఫ్ హిస్ బర్త్, హీ వాజ్ నాట్ మ్యారీడ్. రెండవ వ్యక్తికి అతను పుట్టలేదు, అతని బాగోగులు చూడలేదు కాబట్టి అతనికి కూడా అర్హత లేదు. ద సెకండ్ వన్ వాజ్ నాట్ బార్న్, ద సెకండ్ వన్ వాజ్ నాట్ ద రీజన్ ఫర్ హిస్ బర్త్ అండ్ moreover he did not see the well-beings of him, so he was also not deserved. కనకపోయినా దత్తత తీసుకొని తండ్రి బిడ్డకు ఏం చేయాలో అన్నీ చేసిన ఆ మూడవ వ్యక్తి చేతిలోనే తర్పణం వదులుతాడు. దిస్ గై లీవ్స్ ద ఆఫరింగ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ థర్డ్ పర్సన్, దో హీ వాజ్ నాట్ rightful cause for his birth. He did everything what father should do to his son. విక్రమార్కుని మౌనవ్రతం భంగం కావడంతో శవం మాయమై మళ్ళీ చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై.